నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మరి ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో మరి జనసేన తాడేపల్లిగూడెం అదేవిధంగా నిడదవోలు నరసాపురం భీమవరం అసెంబ్లీ స్థానాలతో పాటు కైక్లూరు మరి బీజేపీ టికెట్ పొత్తులో వెళ్తుంది। మరి అదేవిధంగా పోలవరం కూడా జనసేనకి కేటాయించారు। సిర్రి బాలరాజు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బాలరాజు గారికి పవన్ కళ్యాణ్ గారు టిక్ పెట్టారు, నియామక పత్రం కూడా అందజేశారు। మరి ఉమ్మడి ఏలూరు జిల్లాకు వస్తే 1 పోలవరం, 2 ఉంగుటూరు, 2 టికెట్లు ఏలూరు జిల్లాలో విడిపోయిన ఏలూరు జిల్లాలో 2 టికెట్లు జనసేనకి కేటాయించారు, ఉంగుటూరు పోలవరం నియోజకవర్గం। మరి సిరి బాలరాజు రాజకీయాల్లోకి కొత్త, ఎప్పటి నుంచో జన సైనికుడిగా ఉన్నాడు, కానీ మరి అక్కడ 4 సార్లు ఎమ్మెల్యే అయిన తెల్లం బాలరాజు గారిని ఢీకొనబోతున్నారు। మరి అక్కడ సీనియరు తెల్లం బాలరాజు గారు, మరి ఆడ సతీమణి రాజలక్ష్మి గారు మరి రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నారు, కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు। మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సిర్రి బాలరాజు గారు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి పోలవరంలో విజయం సాధిస్తారా? మరి ఇప్పటికే బొరగం శ్రీనివాస్ గారు టీడీపీ ఇన్ఛార్జి పోలవరం ఇప్పటికే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు। టీడీపీ కేడర్ అంతా కూడా ఆందోళనకు గురయ్యారు, తెలుగుదేశం పార్టీకి పైన శాపనార్థాలు పెట్టారు। ఎప్పటి నుంచో పార్టీ కోసం గత 5 సంవత్సరాలుగా పోలవరం నియోజకవర్గంలో పనిచేస్తున్న బొరగం శ్రీనివాస్ గారికి టికెట్ నిరాకరించి జనసేన టికెట్ ఇవ్వడంతోనే ఆ ప్రాంతంలో టీడీపీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీ పైన। మరి దీని ప్రభావం రేపు ఎన్నికలలో ఎటువైపు ఉంటుందంటే టీడీపీకి వ్యతిరేకంగానే పార్టీ శ్రేణులందరూ పనిచేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని మనకు అందుతున్న సమాచారం। మరి ఒక సీనియర్ ఎమ్మెల్యేని ఢీకొనాలంటే ఆ స్థాయి దగ్గర లీడర్ ఉంటేనే పోటీ గట్టిగా ఉంటుంది, కానీ సిరి బాలరాజు రాజకీయాలు కొత్త, స్థానికుడు, ప్రజానికానికి పెద్ద పరిచయం కూడా లేని వ్యక్తి, కానీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీలో మరి ఒక టికెట్ ఇవ్వాలి కాబట్టి పోలవరం టికెట్ని బాలరాజు గారికి ఇచ్చారు। మరి ఈయన గెలుపు ఎలా ఉంటుంది అంటే మరి పొత్తుల్లో బీజేపీ ఆ ప్రాంతంలో అంతంత మాత్రంగానుంది, టీడీపీ కాస్త కోస్త బలంగా ఉన్నా కూడా మరి టీడీపీ బొరగం శ్రీనివాస్ గారి వర్గంతో కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జనసేనకి పోలవరం టికెట్ ఇవ్వడాన్ని। మరి ఈ నేపథ్యంలో కలిసి ప్రయాణం చేయడానికి అవకాశాలు ఏ మేరకు సక్సెస్ అవుతారు, ఎంతవరకు ఫలితాలు ఉంటాయనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది। గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు। ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది। ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది। డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్। అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత। దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,